సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో, जो कोई समय को सदुपयोग करते हैं, వాళ్ళు ఈ లోకములు ఎలాంటి వాళ్ళు అంటే इस संसार में वो लोग कैसे हैं कि చక్కగా డబ్బు దాచుకుంటారు, अच्छी तरह पैसों को बचा के रखते हैं, బంగారం దాచుకుంటారు. सोना को कमा के रखते हैं. మరి ఈరోజు 2-3 రోజులుగా కరెంట్ రాలేదంటే మరి ఇన్వర్టర్ని స్టోర్ చేసి పెట్టుకుంటారు. 2-3 दिन तक बिजली नहीं आएगा बोलने पर इन्वर्टर के द्वारा बिजली को स्टोर करके रखते हैं. నీళ్లు రావు 2-3 రోజులు అంటే చక్కగా టెంకీలో నీళ్లు ముందే పట్టుకుంటారు. तो पानी नहीं आएगा करके मालूम पड़ा तो पहले से टैंकी भर के पानी को रखेंगे. ఒక వారం దాకా కూరగాయలు దొరకవంటే చక్కగా ముందే తెచ్చి పెట్టుకుంటారు. एक हफ्ता तक सब्जी नहीं मिलेगा बोलने पर पहले से ही सारा इंतजाम करके रखते हैं. ఏదైనా మన దైనందిన జీవితంలో ఇది దొరకదు అంటే దాన్ని ముందుగానే మనం శ్రద్ధపడి ఉంటాం. तो कोई भी हमारे दैनंदिन जीवन में इस्तेमाल होने वाला चीज को लेकर नहीं मिलेगा बोलने पर पहले से इंतजाम करके रखते हैं. కానీ लेकिन ఆత్మ విషయంలో అది చాలా తక్కువైపోయిందని, आत्मा के विषय में तो बहुत घटी हो गया है, చాలా తక్కువైపోయింది. बहुत कमी हो गई. यही बात आत्मा के विषय में देखा जाए तो అందుకే అంటాడు इसलिए कहता है సమయము చాలా దగ్గరలో ఉంది, समय बहुत निकट है. తర్వాత అంట దినాలు చెడ్డగా కూడా ఉన్నాయి అంట. और कहता है दिन भी बहुत बुरे हैं. దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. दिन बहुत बुरे हैं. దినములు చెడ్డవంటే అర్థం ఏంటంటే दिन बुरे यानी कि లోకంలో చెడ్డ మనుషులు ఎక్కువైపోయారు. संसार में बुरे लोग ज्यादा हो गए, చెడ్డ మనుషులు ఎక్కువైపోయారు, लोग बुरे हो गए ज्यादा, మంచివారు తక్కువైపోయారు. अच्छे लोग बहुत कम हो गए. కానీ ఈ లోకములో लेकिन इस संसार में మంచివారుగా ఉన్న వాళ్ళు अब जो अच्छे हैं కొంతమంది కూడా చెడ్డవాళ్ళతో కలిసి చెడ్డవాళ్ళు అయిపోతున్నారు. वो अच्छे लोग भी बुरे लोगों के संग में बुरे होते जा रहे हैं. ఏమంటారంటే क्या कहते हैं? ఆ మంచిగా ఉండి మనం బతకలేము, हम अच्छा बन के जी नहीं पाएंगे, మనం ఈ లోకంలో జీవించలేము, इस संसार में रह नहीं पाएंगे. ఎంతకాలం మంచిగా ఉంటాము, कब तक अच्छे बन के रहेंगे, ఎంతకాలం నీతిగా ఉండి ఈ బాధలు పడతాము, कब तक धर्मी बनकर इस तरह का तकलीफ को ఈ झेलेंगे, బాధలు పడతాము. तकलीफों को कैसे झेलेंगे. మనం కూడా అలాంటి వాళ్ళు అయితే अगर हम भी उनके समान हो गए तो బాగుంటది, अच्छा होगा, మంచిగా బ్రతకొచ్చు, अच्छा जिंदगी जी सकते हैं, జీవించవచ్చు अच्छे आराम से जी అని सकते हैं. మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. इसी तरह सोचकर अच्छे लोग भी बुरे लोगों की तरह व्यवहार कर रहे हैं. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, इसलिए मसीह यीशु ने एक बात कहा, నేను వచ్చేటప్పుడు जब मैं आऊंगा. ఏమన్నాడు, क्या कहा? నేను వచ్చేటప్పుడు जब मैं आऊंगा విశ్వాసులుగా ఉన్న వారిలో నేను విశ్వాసం కనుగొంటానా. जो विश्वासी है उनके अंदर क्या मैं विश्वास को पहचान అందుకని पाऊंगा. ప్రకటన గ్రంథం రాస్తున్నటువంటి యోహాన్ అంటాడు, इसलिए यूहन्ना जो प्रकाशित वाक्य लिखे ఆఖరి వరకు అంట, आखिरी तक, मृत्यु तक, మరణం వరకు, यानी कि मृत्यु तक, మరణం వరకు నమ్మకంగా ఉండు, मृत्यु तक भरोसेमंद बन के रहना, నమ్మకంగా ఉండు. मृत्यु तक भरोसेमंद बन ఈ के रहना. తరములో, इस पीढ़ी में, తరం అంటే ఎంత అండి, पीढ़ी यानी कि कितना, తరం అంటే 100 సంవత్సరాలు. 100 साल एक पीढ़ी. అంటే ఈ తరములో, इस पीढ़ी అంటే में, ఈ తరములో మనం ఉన్నాం, इस पीढ़ी में हम हैं, ఈ తరములో మనం ఉన్నాం इस కాబట్టి पीढ़ी में हम हैं तो ఎలా ఉండాలి, कैसा रहना है? దేవుని చేత సాక్ష్యం పొందుకునే వ్యక్తిగా ఉండాలి. परमेश्वर के द्वारा गवाही पाने वाला बनना है. నువ్వు నీతిగా బతుకుతున్నప్పుడు अगर आप धार्मिकता से जीते మనుషులు నిన్ను చెడ్డవాళ్ళన్నా పర్వాలేదు, लोग आपको बुरे भी कहे कोई నీ बात नहीं, కుటుంబం నిన్ను చెడ్డవాడన్నా పర్లేదు. आपका परिवार आपको बुरा भी बोले कोई बात नहीं. చూడండి, देखिए యోబుని మరి ఆ భార్య ఏమంది, आयब को पत्नी ने क्या कहा था, దూషించిందట. निंदा करो करके ఏం बोला. చేసింది, क्या कहा? యోబు నీతిమంతుడు, आयब तो धर्मी है, భార్య దూషించిందట. पत्नी ने तो निंदा करी. అర్థమవుతుందా? समझ में आ रहे? కాబట్టి इसलिए నువ్వు నీతిమంతుడిగా ఉండి లోకంలో. अगर आप अपना आपको धर्मी बन के रहो इस संसार में. ఇంకొకటి విషయం కూడా జాగ్రత్తగా ఉందండి ఇక్కడ, एक और बात भी है, నువ్వు నీతిమంతుకుంటే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. अगर आप धर्मी बन के रहने से आप अपने परिवार को बचा पाओगे. అపోస్తుల కార్యము प्रेरितों का काम 16వ అధ్యాయంలో చూస్తే 16 अध्याय में कहता है, పౌలు శీలల్ని జైల్లో పెట్టారు, पौलुस और सीला को बंदीखाने में डाला था, బాగా కొట్టారు. बहुत मारा उनको. ఎట్ట కొట్టారంటే इतना मारा कि ఆ బెత్తాలు తీసుకుని బాగా కొట్టారు. बेत से बहुत मारा उनको. వాళ్ళ యొక్క కాళ్ళు చేతుల్ని కట్టి జైల్లో పెట్టారు. उनका हाथ पैर को बांध कर बंदीखाने में रखा. ఒక ఇన్ఛార్జిని పెట్టారు, एक इंचार्ज को रखा, ఇది తప్పిపోకుండాలని. कहीं ये ना भाग जाए. అక్కడ అనేక మంది దొంగలు కూడా ఉన్నారు. और बहुत सारे चोर भी थे वहाँ पे कैदी थे. అర్ధరాత్రిలోనంట आधी रात में వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారంట. जब वो लोग स्तुति कर रहे थे परमेश्वर ఏం की, చేస్తున్నారు, क्या कर रहे थे, ఎందుకు చూస్తున్నారు, क्यों स्तुति कर रहे थे, ఎందుకు చూస్తున్నారంటే क्यों स्तुति कर रहे थे? దేవుని కొరకు మేము దెబ్బలు తిన్నాం. हम परमेश्वर के खातिर मार सहा. నువ్వు ఏదన్నా నిందలు పడుతున్నావంటే कोई भी आप निंदा उठाते हो, ఒక నీతిమంతుడుగా నువ్వు ఉన్నావు, आप एक धर्मी हो, ఒక నీతిమంతురాలుగా నీవు ఉన్నావు, एक धर्मी बन के रही हो, దేవుని కొరకే. परमेश्वर के लिए है. అన్ని మనం తగ్గించుకోవడం అంతా దేవుని కొరకే. हम जितना अपना आप को कम करना केवल परमेश्वर మరి के लिए. తగ్గించుకుంటే ఏమన్నాడు యేసు ప్రభు, अपना आप को कम करने से क्या మరి होगा? ఏం यीशु ने దొరుకుతుందంట, कहा, उनको क्या मिलेगा? హెచ్చింపు దొరుకుతుంది.
ऊंचा करेगा। హెచ్చింపు అంటే అర్థం ఏంటంటే ऊंचा करने का मतलब పరలోకం వైపు వెళ్ళటానికి, यानी कि स्वर्ग राज की ओर जाने का, పరలోకం వెళ్ళటానికి దారి అది. स्वर्ग राज जाने का मार्ग है वो। హెచ్చింపు అంటే అది. ऊंचा होने का मतलब ये है। తగ్గించుకోవటం అంటే कम करने का मतलब హెచ్చింపబడటం यानी कि ऊंचा होना, అంటే यानी कि పరలోకం వైపు. स्वर्ग की ओर, పరలోకం వైపు మన దృష్టి ఉంది. स्वर्ग की ओर हमारी नजर है। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए వాళ్ళు పాటలు పాడుతున్నారండి. वो गीत गा रहे थे। ఎందుకు పాడుతున్నారు? क्यों गा रहे थे? దేవుని కొరకు దెబ్బలు తిన్నాం, దేవుని పని చేసి దెబ్బలు తిన్నాం. परमेश्वर की खातिर परमेश्वर का काम करके हमने मार सहा। అయితే तो फिर రాత్రి అర్ధరాత్రి ఏమైంది తెలుసా? आज रात में क्या हुआ था? సంఖ్యలన్నీ ఊడిపోయి उनके संकल सारे खुल गए। ఆయనతో పాటు ఉన్న దొంగలందరూ उनके साथ जितने कैदी थे మోకరించి వాళ్ళు కూడా పాటలు పాడుతున్నారు. वो भी घुटनों में आके गीत गा रहे थे। వాళ్ళు కూడా పాటలు वो పాడుతున్నారు. भी गीत गा रहे थे। అంటే అక్కడ పరిశుద్ధ ఆత్మ ఎట్లా ఉందంటే ఆవరించి ఉంది. वहाँ का पवित्र आत्मा सबके ऊपर मंडरा रहा था। నీవు గనక నీ ఇంట్లో నీతిమంతులుగా ఉంటే, आप अगर अपने घर में धर्मी बन के रहोगे, నీతిమంతురాలుగా నీతిమంతులుగా ఉంటే धर्मी बन के रहोगे, నీ ఇల్లు అంత. అప్పుడు అంటున్నాడు, నేను రక్షణ పొందాలంటే ఆ జైలు అధికారి అడిగినప్పుడు जेल के अधिकारी ने कहा उद्धार पाने के लिए मुझे क्या करना నేనేం होगा? చేయాలి అడిగాడు. क्या करना है मुझे बोला। ఎందుకు అడిగాడు? क्यों पूछा? వీళ్ళు దైవదాసులు, ये तो प्रभु के दास है। వీళ్ళు ప్రార్థన చేస్తే, ये लोग प्रार्थना करने వీళ్ళు से, పాటలు పాడితే इन्होंने गीत गाया, సంఖ్యలు తెగిపోయింది. संकल खुल गए, कैदी भी नहीं भागे, कोई भी, దొంగలు కూడా పారిపోయి. कोई भी कैदी नहीं भागा। ఏమవుతుందట ఆ టైంలో తెలుసా? ऐसे समय में क्या होगा पता है? అగ్గర గనక ఈ దొంగలు కనుక పారిపోతే अगर ये कैदी भाग जाते ఇతనికి ఉరిశిక్ష పడుతుంది. तो इस जेल अधिकारी को फांसी के फंदा लग सकता था। అంత భయంకరమైన రోమాదినాలు అయ్యి उस तरह भयानक रोमी साम्राज्य था उस वक्त। చాలా కఠినమైన శిక్ష అనుభవించారు. बहुत कठिन शिक्षा देते थे वो लोग। నిజంగా వారిద్దరూ ఇతన్ని మరణం నుంచి కాపాడారు. दोनों ने इस जेल अधिकारी को मृत्यु से बचाया है, మరణం నుంచి కాపాడారు. मृत्यु से बचाया। చూడారా, प्रियो, మనం గనక ఒక కాలనీలో ఉన్నా, हम जिस कॉलोनी में हैं, ఒక మరి గ్రామంలో ఉన్నా, या किसी गांव में हैं, ఎక్కడున్నా మనం అనేక మందిని రక్షించే వాళ్ళగా ఉంటాం. कहीं पर क्यों ना हम बहुत सारे लोगों को बचाने वाले। మన ద్వారా అక్కడ చెడు తగ్గిపోద్ది. हमारे द्वारा वहाँ का बुराई खत्म होना है, చెడ్డ వాళ్ళు కూడా మంచి వాళ్ళు అవుతారు. बुरे लोग भी अच्छे लोग बनना है। అక్కడ దేవుణ్ణి మహింపరుస్తారు. वहाँ पे परमेश्वर की महिमा होगी। ఎవరి ద్వారా అండి? किसके द्वारा? మన ద్వారా. हमारे द्वारा। నిన్ను బట్టి కదా అంటున్నాడు. आपके वजह से, నిన్ను బట్టే నన్ను దేవుడు మహింపరచాలంటే, आपके द्वारा ही परमेश्वर को महिमा నన్ను मिलेगा। దూషించాలో నిన్ను బట్టే. और मेरे निंदा भी होना तो केवल आप ही के द्वारा। వీళ్ళు క్రైస్తవులు अरे ये तो मसीह के हैं, చూడు ఎట్లుండారు, देखो कैसे हैं, చూడు ఏంటి, देखो कैसा, అలా ఉండకూడదు. ऐसा नहीं रहना వీళ్ళు चाहिए। క్రైస్తవులు, ये मसीह के हैं, వీళ్ళు నమ్ముకున్న దేవుడు इन्होंने जिन पर भरोसा रखा है గొప్పవాడు. वो महान है। చూడండి, देखिए, ఆ జైలు అధికారి వచ్చి वो जेल अधिकारी आया, చూసాడు, देखा, దొంగలందరూ పారిపోయి ఉంటారు. तो सोचा समझा कि सारे कैदी भाग गए, ఇక నాకు మరణ శిక్షే, मेरे लिए तो मृत्यु दंड होगी, నాకు మరణ శిక్షే. मृत्यु दंड होगी। ఏమైపోవాలి, क्या होगा पता నా नहीं, పిల్లలు ఏమైపోతారు, मेरे बच्चे क्या होंगे, నా భార్య, मेरे पत्नी, నా ఇల్లు, मेरा घर बार, నా ఉద్యోగం పోద్ది. मेरा नौकरी चला చూడండి जाएगा। ఎంత చింతలో ఉన్నాడు, इतना चिंता में था, ఎంత చింతలో ఉన్నాడు చూడండి. कितना चिंता में था। అయితే అక్కడ देखिए, పోయి చూస్తే वहाँ जाके देखा అందరూ సేఫ్ గా ఉన్నారు, सबके सब वहीं थे, ఎవరు పోలేదండి. कोई नहीं भागा। అప్పుడు వెంటనే అంటున్నాడు, तुरंत कहता है, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? कहता है, हे सज्जनों, उद्धार पाने के लिए मुझे क्या करना ఆయన होगा? ఏమన్నాడు, उन्होंने ముందు कहा, నువ్వు రక్షణ పొందు, तुम विश्वास, ప్రభు అయిన యేసు నువ్వు विश्वास, విశ్వాసం ఉంచు. అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసులు ఉంటే నువ్వు దేవుని కుమారులు అనబడతావు. तो यीशु मसीह पर विश्वास रखेगा तो आप परमेश्वर का पुत्र कहलाओ। నువ్వు దేవుని కుమారుడుగా ఉండాలంటే, अगर आप परमेश्वर का पुत्र నువ్వు बनना దేవుని है, కుమార్తెగా ఉండాలంటే, परमेश्वर की पुत्री बनना है, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంటే దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారు. यीशु मसीह पर विश्वास करने से परमेश्वर के पुत्र और पुत्रियां कहलाएंगे। ఈ రోజు ఆయన నామాన్ని ఒప్పుకో, आज उनके नाम को स्वीकारो। దేవుడిచ్చిన నామం, परमेश्वर का दिया गया नाम, పరిశుద్ధ నామం, पवित्र नाम, అభిషేకించిన నామం अभिषेक किया गया नाम, యేసుక్రీస్తు. यीशु नाम। నువ్వు నమ్ముకో, आप भरोसा करो, నీకు రక్షణ వచ్చింది. आपको उद्धार मिलेगा। అప్పుడు तब నీ ఇల్లంతా రక్షించబడుతుంది. तब आपका पूरा घराना उद्धार पाएगा। చూసారా, देखा, నువ్వు రక్షించబడితే अगर आप विश्वास करोगे నీ ఇల్లంతా రక్షించబడుతుంది. पूरा घर भी उद्धार पाएगा। నువ్వు కనుక నీతిమంతుగా ఉంటే अगर आप धर्मी बन के रहोगे, నీ ఇల్లంతా ఉంటుంది. आपका पूरा घराने के लोग धर्मी నోవాహు बनेंगे। గురించి ఏం చెప్తున్నాడో చూడండి. नूह के बारे में क्या बताता देखिएगा। నోవాహు గురించి ఏం చెప్తున్నాడో, नूह के बारे में, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవు నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించు అన్నాడు. क्या कहा, నీవు ఈ తరము వారిలో इस पीढ़ी में ఎలా ఉండవంట, कैसा रहना है,
నీతిమంతులుగా ఉండు. धर्मी बन के रहना है। నీతిమంతులు అంటే ఎవరో తెలుసు అసలు? धर्मी कौन है पता है? ఈ లోకంలో इस संसार ఎన్ని में బాధలు వచ్చినా, चाहे कितना भी संकट ఎన్ని आ जाए, శోధనలు వచ్చినా, कितना भी परेशानी आ తినడానికి जाए, ఉండా లేకపోయినా, खाने के लिए हो या ना हो, బాధలు పడుతున్నా तकलीफ भी उठा रहे, వాటిల్లో పడరండి. उसमें नहीं पड़ेंगे। నీతిమంతులు ఎట్లుంటారో తెలుసా? धर्मी कैसे रहेंगे? ఆకలి దప్పులు కలిగి ఉంటారు. वो धार्मिकता के खातिर भूखा प्यासा అంటే रहेंगे। ఆకలి దప్పులున్నా, भूखा प्यासा भी हो, ఇరుకులు ఇబ్బందులున్నా, संकट और समस्या हो, ఎదరికం ఉన్నా, गरीबीपन हो, వీటన్నిటికంటే హెచ్చైంది ఏంటి? రాజ్యం. इन सबसे बढ़कर क्या है? राज्य। వీళ్ళు ఇవి చూడరు, ये संसार की चीजों को नहीं ఈ देखेंगे, భౌతిక వైపు చూడరు, भौतिक चीजों पर नहीं देखेंगे, పైన ఉండే వాటి మీద చూస్తారంట. स्वर्गीय वस्तुओं की खोज करेंगे। వాళ్ళే నీతిమంతులు. वही लोग धर्मी हैं। ఎవరు నీతిమంతులు? कौन धर्मी है? క్రైస్తవులలో నీతిమంతులు. मसीहों में धर्मी जन। నేను అందరు క్రైస్తవులు నీతిమంతులు అంటలేదు. सभी मसीह के लोग धर्मी करके नहीं कहता। యేసు ప్రభు కూడా అన్నాడు అక్కడ, यीशु मसीह ने भी कहा था, కాళ్ళు కడుగుతున్నప్పుడు ఏమన్నాడు? तो पैर ఇక్కడ అందరూ यहाँ सबके పవిత్రులు सब కాదు, पवित्र ఇక్కడ नहीं है बोला, అందరూ పవిత్రులు కాదు. सबके सब पवित्र नहीं है। వింటున్న మీలో जितने आप सुन रहे हो, నేను చెప్పను మీరు అపవిత్రులని, मैं नहीं कहूंगा तुम अपवित्र हो, నేను అన్నాం. मैं नहीं कहूंगा, నేను ఎవరి పేరు చెప్పను, मैं किसी का नाम नहीं लूंगा, మీరు అపవిత్రులు అపవిత్రులు చెప్పను. आप अपवित्र करके नहीं बोलूंगा। నా పని ఏంటంటే मेरा काम क्या है कि పేతురులాగా, पत्रस की जैसा, రెండో పేతురు 1:14 చెప్పినట్టు, जैसा दूसरा पत्रस 1:14 के अनुसार, నేను బ్రతుకున్నంత కాలం, जब तक मैं जीवित ఈ रहूंगा, శరీరం అనే గుడారంలో ఉన్నంత కాలం इस देह जैसा तंबू में रहूंगा, మిమ్మల్ని మంచి చేయమని ప్రేరేపిస్తాను. अच्छा करने के लिए ही मैं आपको प्रेरणा అయ్యా మీరు देता మంచి हूं। పనులు చేయండి, आप अच्छा काम करो, మంచిగా నడవండి, अच्छा से चलो, సమాధానం ఉండండి, शांति से रहो, సాతాను యొక్క ప్రలోభాలు పడిపోకండి, शैतान की योजना में नहीं पड़ो, భౌతిక విషయంలో పడిపోకండి, भौतिक चीजों में नहीं गिरो, అపవిత్ర పనులు చేయబాకండి. अपवित्र कामों को मत करो। నా పని ఇదే. सावधान करना ही मेरा काम है। మరి చేయకుండా ఉంటే ఎవరి పని? ना करना किसका काम है? మీ పని. आप लोगों का काम है। చేయకుండా ఉంటే మీ పని, नहीं करना आपका काम, ఎంటం మీ పని. सुनना आपका काम है। ఏంటది? क्या है? ఎంటం మీ పని. सुनना आपका काम है। ఎంటం చేయకుండా ఉంటాం మీరు చేయాలి, కానీ सुनना और बुराई नहीं करना आपका काम है। నేను చేయలేనుగా, मैं तो नहीं करवा सकता आपके अंदर से, నేను చేయలేదు మీతో పాటు ఉండి. मैं आपके अंदर नहीं करवा सकता हूँ ना मैं, ఆ భయం మీకు ఉండాలి. वो भाई आपको होना चाहिए। నువ్వు నీతిమంతులుగా ఉండాలి. आप ही धर्मी बनना है, ఏ విషయాలైనా సరే. किसी भी विषय क्यों ना हो। అంటే నీతిమంతులు ఎలా ఉంటారంట? धर्मी जन कैसे होंगे? ఆకలి దప్పులు కలిగి ఉండా కానీ, भूखा प्यासा क्यों ना हो, నీతిమంతులు ఆకలి దప్పులు కలిగి ఉండా धर्मी जन पाप भूखा नहीं। प्यासा क्यों ना हो फिर भी पाप नहीं करेंगे। సద్భక్తితో బ్రతకాలండి. अच्छी भक्ति के साथ जीना है। వాళ్ళకి బాధలు వస్తాయి, उनके लिए संकट आएंगे, శోధనలు వస్తాయి, परेशानियां होंगी, అంటే నువ్వు మంచి భక్తిలో ఉండట్లేదు. इसका मतलब आप अच्छे भक्ति में हो। చూడండి, देखिए ఆ లోహాకున్న తరములోనంట, नूह की पीढ़ी में, అంటే ఆ 100 సంవత్సరాలలో उस 100 साल के समय में యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివి, परमेश्वर कहता है कि इस पीढ़ी के लोगों में तू ही मेरे सामने धर्मी है, నేను చూశాను. मैंने देखा हूँ। ఏమంటున్నాడు? क्या कहता है? ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడు. स्वर्ग से वो देख रहे हैं, ఆయన చూచుచున్న దేవుడు. वो देखने वाला परमेश्वर है। అగరు తన కుమారుడిని అరణ్యంలోకి తీసుకెళ్ళినప్పుడు, हजीरत जब अपने पुत्र को जंगल में लेके गई थी, తన కుమారుడు నీరు లేక అల్లాడిపోతున్నప్పుడు, उसका पुत्र पानी के बिना बहुत परेशान था। ఆ హగరు ఏం చేయలేకపోయింది. हजीरा कुछ नहीं कर पा ఆమె रही నీళ్ళు थी, తీసుకురాలేదు, वो पानी नहीं ला सकती थी, ఆమె నీటిని తోడలేదు. वो धरती में से नहीं निकाल सकती ఏం थी। చేస్తుంది? क्या कर रही ఆ थी? పిల్లని అక్కడ పండబెట్టి बच्चे को बगल में लेटा कर వెళ్ళిపోయి దూరంగా కూర్చుంది. और दूर जाके बैठ गई। అతని సావు నేను చూడలేను, उसका मृत्यु में नहीं देख అతని पाऊंगी, సావు నేను చూడలేను. उसका मृत्यु में नहीं देख पाऊंगी। ఆమె అక్కడుండి वो वहां रहकर ఎవరికి మొరపెడుతుందండి? किसको पुकार रही थी? అబ్రహాము దేవునికి మొరపెడుతుంది. अब्राहम के परमेश्वर को पुकार रही అంటే थी। అబ్రహాము ద్వారా అతను తెలిసింది అబ్రహాము దేవుడు నిజమైన దేవుడు అని. अब्राहम के द्वारा उसे पता चला है कि अब्राहम का परमेश्वर ही जीवित అబ్రహాము దేవుడు అంటుంది. कहती है कि हे अब्राहम का परमेश्वर। ఆ అబ్రహాము దేవుడు ఎవరండి? वो अब्राहम का परमेश्वर कौन है? నిద్రపోయేవాడా? क्या सोने वाला है? ఆరాం తీసుకుంటున్నాడా? तो आराम करने वाला है? కళ్ళు మూసుకున్నాడా? आंख बंद है उनकी? కీర్తనకారుడు అంటాడు, भजनकार कहता है తన పాటలో अपने भजन में, అంటే తన కీర్తనలు అంటాడు, अपने भजन में कहता है ఆయన కొనకడు ना वो सोता నిద్రించడు. ना ऊँगता करके लिखा है। ఎవ్వరు కూడా कोई भी దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, परमेश्वर मेरा ख्याल नहीं रख रहे, అసలు నా వైపే ఆయనకి మనసు లేదు. मेरे और उनका ध्यान नहीं है। ఎందుకు అనవసరం విశ్వాసం ఎందుకు? ये विश्वास जीवन तो बेकार का ఇంకెందుకు है। ఇక్కడ और यहाँ क्या कर అని रहा మీరు है? ఉదాస అయిపోకండి. इस तरह उदास मत होना, విశ్వాసం నుంచి వెనక్కి పోవకండి. विश्वास से पीछे नहीं हटना। ఆయన చూచుచున్న దేవుడు, वो देखने वाला परमेश्वर है, నిత్యము చూచుచున్న దేవుడు. वो हमेशा देखने वाला परमेश्वर అదిగో है। నోవాహు నీతిమంతుడైండుట పాపుల్లో చేరక తన జీవితాన్ని పవిత్రంగా గడుపుతున్నటువంటి ఆ నోవాహును చూశాడంట. तो परमेश्वर ने देखा नूह धर्मी है और पापियों के संग में नहीं रहा,
परमेश्वर ने उनको ध्यान किया। అయితే దేవుని దృష్టిలో तो परमेश्वर की नजर ఆనాడు భూమి అంతా చెడిపోయింది. उस समय सारा पृथ्वी बिगड़ गए। उत्पत्ति 6వ అధ్యాయము 6 अध्याय, ఆదికాండం 6వ అధ్యాయము उत्पत्ति के 6 अध्याय में देखिएगा దేవుని సన్నిధిని చెడిపోయాడు. భూమి అంతా ఏమైపోయిందంట? सारा पृथ्वी क्या हो गया, భూమి అంతా అంట बिगड़ गई। परमेश्वर का समुख, దేవుని సన్నిధిలో परमेश्वर का समुख, అంటే ఆయన దృష్టిలో परमेश्वर की नजर में చెడిపోయి ఉందండి. तो बिगड़ गया है। ఇప్పుడు కూడా చూడండి, अभी भी देखिएगा, లంచాలు घूस लेते हैं, లంచాలు रिश्वत लेते हैं, రికమెండేషన్ లేకుండా పనులు జరగవు. बिना रिकमेंडेशन का काम नहीं होता। నువ్వు ఒక్కడ వెళ్తే నీ పనులే జరగవు. అసలు आप अकेला जाओ तो आपका काम नहीं होगा। ఎవరన్నా ఒక రికమెండేషన్ వ్యక్తి అయితే నీ పని జరుగుతుంది. कोई रिकमेंडेशन करेगा तभी आपका काम होगा। మరి ముఖ్యంగా క్రైస్తవులకు వస్తున్న బాధలు, मसीहों को आने वाला तकलीफ, నువ్వు క్రైస్తవం తెలిస్తే నీకు బాధ. आप अगर मसीहों करके जान पड़ते तो आपका और तकलीफ मिलेगा। క్రైస్తవుల్ని హీనంగా చూస్తున్న దినాలు ఇవి. मसीहों को नीचे नजर से देखने वाला दिन है ये। ఎలాంటి దినాలు? ఈ దినాలు कैसे दिन है ये? ఈ దినాలు ఎలా ఉండే? ये आजकल के दिन कैसा క్రైస్తవుల్ని है? హీనంగా చూస్తున్న దినాలు. मसीह लोगों को नीचे नजर से देखते हैं। క్రైస్తవుడు అంటే కొట్టబోతున్నారు. मसीह का नाम लेने से मारने जा रहे हैं। నలుగురు కూర్చొని ప్రార్థనలు చేస్తే తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. 4 जने बैठ के प्रार्थना करने से बंदीखाना में डालते हैं। పిల్లల్ని తల్లుల్ని వేరు చేస్తున్నారు. बच्चे और माँ को अलग तलग कर रहे हैं। భార్యాభర్తల్ని వేరు पति చేస్తున్నారు. पत्नी को अलग तलग कर रहे हैं జైల్లో పెట్టి బంధిస్తున్నారు. और जेल खाने में बंद करके रख रहे हैं। అందరూ వాళ్ళోళ్లే. सबके सब उन्हीं के हैं। ఈ భూమి మీద అంతా వాళ్ళోళ్లే. पृथ्वी पर सबके सब उन्हीं के लोग हैं। కాబట్టి మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. हम तो कुछ नहीं कर सकेंगे, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. हम तो कुछ भी नहीं कर पाएंगे। तो ऐसे में हम क्या कर सकते हैं? ఏం చేయాలి? क्या करना ముందు है? మన రక్షణ మనం కాపాడుకోవాలి. सबसे पहले अपना उद्धार को बचा के रखना है। తర్వాత ఏం చేయాలి? उसके बाद क्या करना है? ప్రార్థన. प्रार्थना करना है। చూడండి, देखिएगा, సంఘము ప్రార్థన చేస్తుంది. कलिसिया प्रार्थना कर रही है। మార్కు తల్లి అంట मरकुस की माँ जो है, యేసు పేతురుని జైల్లో పెట్టారు. पतरस को जब बंदीखाने में रखा था, పేతురుని జైల్లో పెట్టారు. पतरस को बंदीखाने में रखा, ఏ రోజు పేతురుని జైల్లో పెట్టారు. हेरोदेस ने रखा था पतरस को। అయితే तो फिर ఈ మార్కు తల్లి ये मरकुस की माँ సంఘాన్ని పిలుచుకుని कलिसिया को घर बुलाई, ఇంట్లో కూర్చోబెట్టి घर में बैठाकर పేతురు కోసం ప్రార్థన చేశారు. पतरस के लिए प्रार्थना कर रहे थे। పేతురు జైల్లో ఉన్నాడు. पतरस तो जेल में था, పేతురు గురించి ప్రార్థన చేస్తారు. पतरस के लिए प्रार्थना कर रहे थे। చూసారా, देखा, వాళ్ళు బాధల్లో ఉన్నారు. वो तो तकलीफ में है। బాధలు రాని వాళ్ళు जिनके पास तकलीफ नहीं पहुंची, ఇలా వాళ్ళకి రావచ్చు, आज उनकी दूसरों को రేపు तकलीफ మనకు है, రావచ్చు. कल हमारे पास पहुंचेगा तकलीफ। ఈ ఇష్టం అనేది, ఈ సాతాన్ యొక్క క్రోధం అనేది పాక్కుంటా వస్తుంది. तो शैतान का जो गुस्सा फैलते जा रही है, పాక్కుంటా వస్తుంది. फैलते जा रही है। ఇప్పుడు నీరు ఏం చేస్తుంది? ఆ పల్లం వైపు వస్తూ ఉంటుంది నీరు. पानी क्या होता है? ढलान की ओर चलता है। ఇప్పుడు ఆ నీరులాగా ఈ లోకంలో క్రోధం కూడా ఈ క్రీస్తు వైపు, క్రీస్తు బిడ్డల వైపు వస్తుంది. तो इसी प्रकार मसीह लोगों के ऊपर शैतान को क्रोध आ रहा है। యేసుప్రభు అన్నాడు ఆ మాట, यीशु मसीह ने कहा था ये बात, నీకు ముందే చెబుతున్నాను నేను, मैं आपको पहले से ही कहता हूँ, ఎవరైతే నన్ను ద్వేషిస్తారో जो कोई मुझे घृणा करेगा వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు. वो आपको घृणा करेगा, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో जो कोई मुझसे प्रेम करेगा నిన్ను वो ప్రేమిస్తారు. आपसे प्रेम करेगा, నన్ను ద్వేషించిన వారు నిన్ను ద్వేషిస్తారు. मुझे घृणा करने वाला आपको घृणा करने, నన్ను ప్రేమిస్తే నిన్ను मुझे ప్రేమిస్తారు. प्रेम करना वाला అయినను आपको भी प्रेम లోకములో करेगा। నీకు శ్రమ కలుగును. फिर भी संसार में आपको हाय करके बोलता है। ఎందుకంటే తెలుసా, क्यों? నేను నీతిమంతుడు కనుక, मैं धर्मी हूँ इसलिए, నేను నీతిని ప్రకటనకు వచ్చాను కనుక, मैं धार्मिकता का प्रचार నేను करने के लिए आया సత్యవంతుడు हूँ, కనుక, मैं सत्य हूँ, సత్యాన్ని ప్రకటనకు వచ్చాను కాబట్టి, सच्चाई का प्रचार करने के నువ్వు लिए आया ఈ हूँ। ఈ- ఈ పాప లోకంలో, अब इस पापी दुनिया में ఈ అక్రమ అన్యాయం చేసే వాళ్ళ లోకంలో, यहाँ पे जो अक्रम अन्याय करते हैं, ఈ చెడ్డ మనుషుల మధ్యలో इन बुरी लोगों के बीच में నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటావు. अगर आप अपने आप को पवित्र बनाना నిన్ను चाहते ఉండనివ్వరు. हो तो आपको ऐसा नहीं रहने देंगे, పరిశుద్ధిగా ఉండనివ్వరు. आपको नहीं रहने देंगे, నిన్ను చాలా కష్టపెడతారు. आपको बड़ा कष्ट देंगे, నిన్ను కొడతారంట, आपको मारेंगे, అధికారులకు తీసుకెళ్తారంట. अधिकारियों के पास लेके యెహోవా जाएंगे। చెప్పాడు. मसीह ने बताया था। కానీ लेकिन లోకాసు వార్తలు అంటాడు, लूका सुसमाचार में कहता నువ్వు है, అప్పుడు ఏం చెప్పాలో నువ్వు బాధపడదు. तो ये चिंता मत करना वहां जाके मैं क्या बताऊं, నేను ఎలా మాట్లాడాలని బాధపడదు. कैसा बात करूं करके मत सोचो, నువ్వు పరిశుద్ధాత్మను ప్రార్థించు. आप पवित्र आत्मा से प्रार्थना करो। పరిశుద్ధాత్ముడు నీకు కలిగిన మాటలు ఇస్తాడు, पवित्र आत्मा प्रभु ही आपको मदद నీకు करेगा, జ్ఞానం ఇస్తాడు, आपको ज्ञान देगा, నీకు బుద్ధిని ఇస్తాడు. आपके लिए बुद्धि देगा। యాకోబులు అంటాడు, याकूब में कहता है, యాకోబు కనుక మనం చూస్తే, याकूब की पत्री में देखिएगा तो యాకోబులో याकूब में నీకు ఆయన బుద్ధి జ్ఞానాలు ఇస్తాడంట. वो आपको ज्ञान और समझ देगा करके बताता ఏమిస్తాడమ్మా? है। क्या देगा है? జ్ఞానము బుద్ధి. చూడండి, ఆయన దగ్గరే ఉన్నాయి అంట. ज्ञान और समझ उन्हीं के पास है।
జ్ఞానము బుద్ధినిచ్చేది ఆయనే. ज्ञान और समझ देने वाला वही है, కాబట్టి ఆయన జ్ఞానము బుద్ధి నీకు కావాలంటే इसलिए उनको बुद्धि समझ आपको चाहिए, ఆయన అడగమంటున్నాడు. उनसे मांगने के लिए कहता है। ఏమంటున్నాడు? क्या कहता है? బుద్ధి జ్ఞానం కావాలంటే अगर बुद्धि की गति हो ఆయన అడగండి మీరు. उनसे मांगो करके बोलता है। చూడండి देखिएगा లూకాసు వార్త लूका सुसमाचार 21వ అధ్యాయము 21 अध्याय 15వ వచనం చూస్తే 15 देखिएगा మీ तो, విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. क्योंकि मैं तुम्हें ऐसा बोल और बुद्धि दूंगा कि तुम्हारे सब विरोधी समान सम्मान या खंडन या कर नहीं सकेंगे। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। ఏమంటున్నాడు? क्या कहता है? ఎదురాడు వారు కాదనుటకును వీలు కాని వాక్కులు వీలు కాని వాక్కును జ్ఞానమును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. నేను నీకు ఇస్తాను. तो कहता है कि तुम्हें ऐसा बोलने और बुद्धि दूंगा कि तुम्हारे सब विरोधी सामना या खंडन ना कर सके। సొలొమోను రాజు అయినాక राजा सलोमन बनने के बाद చిన్నపిల్లవాడు वो तो छोटा उम्र का था, అక్కడ ఉన్నటువంటి అందరంట సూత్తానికి వస్తున్నారు. तो सभी लोग उनको देखने के लिए आ रहे थे, రాణువారు और वहां का रानियां भी రాజులు राजाएं भी అందరం చూస్తానికి వస్తున్నారండి. सबके सब आ रहे थे देखने के ఎందుకు लिए। వస్తున్నారు తెలుసా? क्यों आ रहे थे? అతనిలో ఉన్న దేవుని జ్ఞానాన్ని చూడటానికి. उसके अंदर का परमेश्वर का ज्ञान को देखने के लिए। చూడండి देखिए మొదటి రాజుల గ్రంథము पहला राजाओं का ग्रंथ 10వ అధ్యాయము अध्याय 10 24వ వచనం చూస్తే 24 वचन देखने से, అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులు వినుటకై లోకులందరూ అతని చూడగోరిరి. 10 का 24 ఆ, शमूएल ने सब लोगों से कहा क्या? మొదటి రాజుల గ్రంథము पहला राजा 10:24 10:24లో तब लोग అతని హృదయమందు దేవుడుంచిన అతను కదా చదువు. అతని హృదయమందు దేవుడుంచిన జ్ఞానవాకులుంటకై లోకులందరూ అతని దగ్గరికి వస్తున్నారు. చూసారా? तो उसके हृदय में जो ज्ञान रखा था परमेश्वर ने, उसे देखने के लिए संसार के सभी लोग आ रहे थे उनके पास। నీ దగ్గర జ్ఞానం వాక్కుంటే, अगर आपके पास ज्ञान का वचन होगा, నీ హృదయంలో దేవుని జ్ఞానం ఉంటే, आपके हृदय में परमेश्वर का ज्ञान होगा, నీ ఇంట్లో సమాధానం శాంతి ఉంటే, आपके घर में शांति और समाधान होगा, మిమ్మల్ని చూడటానికి మీ దగ్గరికి వస్తారు. आपको देखने के लिए आपके पास आएंगे। ఏమంటారు సార్? क्या कहेंगे पता మీరు है? ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటున్నారే. इनके घर में इतनी आनंद है, ఇలాంటి సమయాల్లో కూడా, ऐसे समय में भी, ఇలాంటి భయంకరమైన దినాల్లో కూడా ऐसे भयानक दिनों में भी మీరు ఇంటి ఎంత ఆనందంగా ఉంటున్నారే. इतने आनंद से है ये लोग। బయటికి వెళ్ళేప్పుడు ఆనందంగా ఉంటారు, बाहर जाते वक्त आनंद से है, ఇంటికి వచ్చేప్పుడు ఆనందంగా ఉంటారు. घर में आते वक्त आनंद से है। ఏంటి ఇలా ఆనందానికి రహస్యం ఏంటి? इनकी आनंद का रहस्य बात क्या है? ఏంటి? क्या बात है? వాళ్ళు క్రైస్తవులు. वो कहेंगे हाँ ये तो मसीह में है। ఏమంటారు? क्या कहेंगे? వాళ్ళు క్రైస్తవులు. वो तो मसीह में ఓ है। క్రైస్తవులా? अच्छा ये मसीह के हैं, అయితే మాకు బాధలు ఉన్నాయి. हमारे पास तो तकलीफ है। నేరుకు వస్తారు. ऐसा बोल के आपके पास అయ్యా आएंगे, మాకు ఫలానా బాధలు ఉన్నాయి. हमारे पास ऐसी समस्या है, అమ్మ మాకు ఫలానా బాధలు ఉన్నాయి. ऐसे ऐसी समस्या हमारे पास, మా గురించి ప్రార్థన చేస్తాం. हमारे लिए प्रार्थना करो। మా దాసుని చెప్తాను, हम अपने दास को बताएंगे, మా దాసుని చెప్తాను, हमारे दास को बताएंगे, మా దాసుని పిలిపిస్తాం. हमारे दास को बुलाएंगे, మీరు రండి, आप आइए, కూర్చోండి. बैठिए। కొర్నేలు లాగా మనం ఏం చేయాలి? कुरनेलिस की तरह हमें क्या కొర్నేలు करना కూడా है? దేవుడితో చెప్పింది, तो कुरनेलिस ने भी परमेश्वर से, దేవుడితో చెప్పాడు, परमेश्वर का दूत ने बताया నువ్వు था, మంచోడివి. कुरनेलिस, आप तो अच्छे हो, నువ్వు నీతిమంతుడివి. आप धर्मी हो, నేను చూశాను. मैंने देखा। నువ్వు నీతిమంతుడు. ఎవరు? ఆ కమాండర్ అండి, ఆర్మీ కమాండర్. ఆయన वो तो आर्मी का कमांडेंट है, ఆయన జీతం తక్కువ లేదు. उनका कोई कम नहीं है तनख्वाह। అతను నౌకర్లు చాకర్లు ఉన్నారు, बहुत सारे नौकर चाकर है, డబ్బు ఉంది, पैसा है, మంది మార్బలం ఉంది. बहुत सारे सेना है उनके ఆయన साथ। ఒక్క ఫోన్ చేస్తే చాలు, वो एक फोन करने से बहुत था, ఒక బెటాలియన్కి అధికారి. एक बटालियन का अधिकारी है वो। అయితే तो फिर ఏమంటున్నాడు? क्या कहता है? నువ్వు నీతిమంతుడివి, आप धर्मी हो, దేవుని పనులు అంటే ఆయనకి ఇష్టం. परमेश्वर का काम को वो बड़ा पसंद ఈ करता రోజు है। మనం కూడా आज हम भी సంఘ పనులు అంటే कलिशे का काम को लेकर మనకి ఇష్టంగా ఉండి पसंद रखे, ఆ పనుల్లో మనం ఉంటే उन कामों में रहे। ఆ కొర్నేలస్ తో మాట్లాడినట్టుగా जैसा कोर्नेलियस से बात किया था, మనతో కూడా మాట్లాడు. हमसे भी बात करेगा। ఏమన్నాడు? क्या कहता है? నువ్వు ఒప్పే నుంచి దైవాన్ని పిలిపించుకో, अब उप्पे से प्रभु का दास को बुलाओ, పిలిపించుకో. నువ్వు बुलाओ, పిలిపించుకుంటే बुलाने पर ఆయన వస్తాడు. वो आएंगे। ఆయన వచ్చినప్పుడు కంట वो जब आएगा, పంపించాడు, పిలిపించుకొచ్చాడు. और उनको बुलवाया, वो आ भी गया। ఇంటి నిండా జనం కూర్చున్నారు, घर भर के लोग थे, బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వారు అందరూ सारे रिश्तेदार थे, मित्रगण थे, आसपास के लोग थे, అందరూ కూర్చున్నారు. सबके सब बैठे हुए थे। వాళ్ళకి వాక్యం వినిపించాడు. उनको वचन बताया। అగో దైవదోస్తుల వాక్యమేనండి, लेकिन प्रभु के दास के द्वारा वचन सुनो, నేను దైవాన్ని పిలిపించాను. मैंने बुलाया हूँ। అయితే విన్నవారందరూ మీద ఆత్మ దిగాడంట. तो वो कहता है कि जितने वचन सुन रहे थे
ऊपर पवित्र आत्मा उतरा, ఆత్మ దిగాడు. सबके ऊपर पवित्र, అన్ని భాషలు మాట్లాడారండి. वो अन्य भाषा बोलने लगे। సంఘానికి అన్ని భాష అనేది చాలా ముఖ్యం అండి. तो कलिसिया के लिए अन्य भाषा बहुत आवश्यकता है। అన్ని భాష ఎందుకో తెలుసా? अन्य भाषा क्यों आती है पता है? నువ్వు మాట్లాడేది ఎవరికి తెలియదు, आप बोलने वाला किसी को पता नहीं है, నీకు తెలియదు, నువ్వు ఎవరికి తెలియదు. आपको भी नहीं मालूम, किसी और को भी नहीं కానీ पता। ఆత్మదేవుడు వరం ఇస్తే ఆ వరంతో నువ్వు మాట్లాడతావు. पवित्र आत्मा परमेश्वर आपको वरदान देगा, उसी वरदान के द्वारा నీకు बात నువ్వు करोगे। క్షేమాభివృద్ధిని పొందుకుంటావు. अपने आप को वृद्धि पाओगे विश्वास में, క్షేమాభివృద్ధిని పొందుకుంటావు. अपने विश्वास में वृद्धि पाओगे, అద్భుతాలు జరుగుతాయి, अद्भुतकारी होंगे, అద్భుతాలు జరుగుతాయి. अद्भुतकारी होंगे। కాబట్టి చూడండి, इसलिए देखिए, అందరూ ఆత్మ పొందుకున్నారండి. सबके सब आत्मा पाए थे। ఇప్పుడు ఆ యొక్క రివార్డ్ ఎవరు దొరుకుద్ది? तो रिवार्ड किसको मिलेगा? వచ్చిన వారికి దొరుకుద్ది. जो आए थे उनको मिलेगा ही। దేవుని దూత మాట విన్న ఆయనకి దొరుకుద్ది, కర్ణేలకి. परमेश्वर का दूत का बात सुनने वाला कौन దైవదాసును దొరుకుద్ది, प्रभु का दास को मिलेगा, అందరికి దొరుకుద్ది. सबको मिलेगा। ఇప్పుడు ఆ మార్పు తల్లి वो मरकुस की माँ పేతురు జైల్లో ఉన్నాడు, पतरस तो जेल खाने में था, సంఘాన్ని కూర్చింది. कलिसिया को इकट्ठा की, ప్రార్థన చేద్దాం రండి. प्रार्थना करेंगे आइए। ఒక్కరు లేక ఇద్దరు ముగ్గురు, एक दो या तीन, ఒక్కరు లేక एक के इधर हो, अलावा दो हो, ఇద్దరు లేక ముగ్గురు, या उसके बाद तीन हो, ఇక ఆ తర్వాత ఎంతమంది అయినా कितना भी क्यों ना हो, మీరు ప్రార్థన చేయండి. आप प्रार्थना करो। చూడండి, देखिए, ఇక్కడ ఇంట్లో కూర్చొని ప్రార్థన या చేస్తుంటే घर में बैठ कर प्रार्थना అక్కడ कर रहे దేవుని थे, దూతలు వచ్చి वहाँ पे परमेश्वर का दूत పేతురు आया, సంఖ్యలని తెంచేసి पतरस का संकल्प को खोलकर, మొత్తం తెంచేసి सारे संकल्प खोलकर, సిపాయిల నిద్రగుచ్చి सारे सिपाहियों को सुलाकर, పెద్ద గేట్లు అండి, बड़े बड़े गेट थे, పెద్ద గేట్లు, बड़े बड़े गेट थे, గేట్లు కూడా తప్పించేసి तो सारा खोलकर తీసుకొచ్చాడు. पतरस को बाहर लेके आया। చూసారా देखा ఎంత గొప్ప అద్భుతం. कितने बड़ी अद्भुत कार्य, మనం అనుకోని విధంగా అద్భుతాలు చేస్తాడు. हम जैसे सोचते नहीं उससे बढ़कर अद्भुत కానీ कार्य సంఘం करेगा। ప్రార్థన చేయాలి. लेकिन कलिसिया प्रार्थना करने సంఘం ప్రార్థన అయితే రాజులను దింపుతాడండి. तो कलिसिया प्रार्थना करने से राजाओं को गद्दे से उतारेगा, దింపుతాడు కిందకి. नीचे उतारेगा। అందుకే అంటాడు, इसलिए कहता है తనకి ఇష్టం వచ్చిన వారిని ఆయన ఎక్కిస్తాడు, తన కాదనుకున్న వాళ్ళని దించుతాడు. जिसको चाहे उसको गद्दे पर बिठा सकेगा, जिसको नहीं चाहेगा उसको गद्दे से उतारेगा। చూడండి, देखिएगा, రాజు కల వచ్చిందంట. राजा को सपना आया था, నెబుకద్నెజరు కల వచ్చింది. नेबूकदनेस्सर को कल सपना आया। ఏమన్నాడు? क्या कहा? ఆ కలలో ఒక చెట్టును చూపించాడు. उस सपन में एक पेड़ को दिखाया है। ఆ చెట్టు ఎలా ఉందంట? वो पेड़ कैसा था? ఓ ఆకులు విధులతో పక్షులతో ఉందంట. तो बहुत सारे फल फ्रूटों से पक्षियों से भरा हुआ था। ఎలా ఉందంట చెట్టు? कैसा था वो पेड़? మా पेड़ कैसा था? బ్రహ్మాండం దాని పై కొమ్మలు ఆకాశం నుండి ఎత్తులను ఆ ఆకారం భూతలంతో విశాలం దాని ఆకారం ఎంత ఉందంట? భూతలమంతా విస్తారంగా ఉందంట దాని ఆకారం. उसके आकार भी पूरा पृथ्वी की जैसा विस्तार रूप से दिखाई दे रहा था। దాని ఆకులు ఎంత ఉన్నాయంట? उसके पत्ते कैसे थे? దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారంగాను దాని పండ్లు విస్తారముగాను, అందులో సమస్త జీవకోట్లు అందులో సమస్త జీవకోటులు చాలినంత ఆహారం ఉండేది। సాధినంత ఆహారం ఉందంట అక్కడ. तो उसमें सारे पक्षी थे और सारा फल वगैरह लगे हुए थे। ऐसा लग रहा था सबके लिए भरपूर आहार करके समझ में आ रहा था। దానియేలు 4వ అధ్యాయం 32లో మనం చదివితే दानियेल की 4:32 में देखेगा तो ఏమంటున్నాడు? क्या कहता है? ఏమంటున్నాడు అక్కడ? क्या कहता ఎవరి है? గురించి చెప్తున్నాడు? इसके बारे में बताता है। దానియేలు చెప్పాడు ఆ విషయం. दानियेल ने बताया था इस बात को। ఆ చెట్టు కూడా నువ్వే అంటాడు. वो पेड़ भी आप ही हो करके बोलता है। రాజా నువ్వే, जा आप ही हो वो ఆ पेड़, చెట్టు నువ్వే. वो पेड़ आप ही हो। అందుకే అంటాడు, इसलिए कहता है మన యొక్క దేశములో బానిసలుగా వచ్చిన వ్యక్తి మీద దేవుని దేవదూతల ఆత్మ ఉన్నది అంటాడు. तो हमारे देश में जो गुलाम बन के आए थे उनके ऊपर परमेश्वर की दूतों का आत्मा है करके बोला। ఆయన ఆత్మ ఆయన మీద ఉందంట. तो परमेश्वर का दूतों का आत्मा उनके ఆయన ऊपर చెప్తున్నాడు बताया। 4:32 ఏం చెప్తున్నాడు? वही बता ఆ रहे- అర్థం చెప్తున్నాడు దానికి. वही बता रहे थे 4:32 में उसका अर्थ बता रहे थे। రాజా తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, राजा आपके पास से लोग आपको भगा నీవు देंगे, అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, आप जंगली जानवरों के बीच में वास పశువు करोगे, వలె గడ్డి మేస్తావు. पशु समान तुम चारा खाएगा। సర్వజ్ఞుడు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దాని అనుగ్రహింపు నిశ్చయించును వానికి అనుగ్రహించును. నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. तो कहता है जो परमेश्वर सर्वशक्तिमान है वही आपके साथ इस तरह करेगा, 7 समय तक इस तरह होता रहेगा करके ఏమన్నా बोलता తెలుసా? है। क्या कहा? రాజా నువ్వు గడ్డి మేస్తావు. आप घास खाओगे। గర్వ మాటలు वो మాట్లాడుతున్నాడు, घमंड की बातें कर रहे थे, గర్భపు మాటలు మాట్లాడుతున్నాడు, घमंड की बातें कर रहे थे, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, परमेश्वर के बच्चों का उल्टा बोल रहे थे, దేవుని యొక్క బిడ్డలను దూషిస్తున్నాడు. परमेश्वर के लोगों को निंदा कर रहे थे। ఏమంటున్నాడు? क्या कह रहे थे? రాజా నువ్వు గడ్డి మేస్తావు. "हे राजा तू घास चरेगा, ఇంకేమంటాడు? और क्या అడవి कहता జంతువుల మధ్యలో తిరుగుతావు. जंगली पशुओं के बीच में रहेगा। ఇదిగో దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడు, तो परमेश्वर जो मनुष्यों के बीच में अधिकारी है, దాన్ని అనుగ్రహింప నిశ్చయించును ఎవరికి
దాన్ని అనుగ్రహింపునిచ్చింది వానికి ఇస్తాడు. और जिसका तो जो देना चाहता है वो उसी को देगा। అర్థమవుతుందా పిల్లలారా? समझ में आ रहा है? దేవుడు అద్భుతం చేసేది, परमेश्वर अद्भुत कार्य करने वाला है, ఆశ్చర్యకార్యాలు చేశాడు. आश्चर्य कार्य करने वाला है। సొలొమోను చూస్తానకంట అనేక మంది ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి వచ్చే రాజులందరూ వచ్చారంట, రాణులు వచ్చారంట. राजा सोलोमन को देखने के लिए आसपास के सभी देश के राजा रानी आए थे। ఎందుకు తెలుసా? क्यों पता है? ఆయన చిన్నతనంలో రాజు అయ్యాడు. वो छोटे उम्र में राजा बना था, బంగారం అడగలేదు, तो सोना नहीं मांगा, వెండి అడగలేదు, चांदी नहीं मांगा, ఆయన అధికారం అడగలేదు, ना अधिकार मांगा, నా సింహాసనం శాశ్వతంగా ఉండాలని అడగలేదు. मेरा सिंहासन हमेशा बना रहे नहीं बोला, కానీ लेकिन నాకు జ్ఞానం ఇవ్వు. मुझे ज्ञान चाहिए कहा। ఏమన్నాడు? क्या कहा? నాకు జ్ఞానం ఇవ్వు. मुझे ज्ञान चाहिए, ఈ జనాన్ని నేను పరిపాలించడానికి इस लोगों को राज्य करने के నాకు लिए జ్ఞానం ఇవ్వు. मुझे ज्ञान चाहिए। సో అలాంటి రాజులు కావాలి మనకి, ऐसा राजा चाहिए हम, మనకు అలాంటి అధికారులు కావాలి, ऐसा अधिकारी चाहिए हम, అందరినీ సమానంగా పరిపాలించే రాజు కావాలి. सबको बराबर देखने वाला राजा चाहिए, ఎక్కడ గొడవలు రాకుండా అందరినీ సమాధానం నడిపించే రాజు కావాలి. किसी को भी ना उकसाए लड़ाई झगड़ा के लिए सबको बराबर देखने वाला ఆ राजा चाहिए। సొలొమోను కాలంలో అంత సురక్షితంగా ఉంది, యుద్ధాలు లేవు, ఏవి లేవు, శాంతంగా ఉందంట. तो राजा सोलोमन के समय में सब कुछ शांति से था, कोई लड़ाई झगड़ा ఏ नहीं था। దేశంలో అధికారి కరెక్ట్ గా ఉంటాడు ఆ దేశంలో అందరూ సమాధానంగా ఉంటారు, అందరికి జాబులు వస్తాయి, సస్యశ్యామలుగా ఉంటుంది ఆ దేశం. जिस देश के राजा और शांति समाधान से राज्य करेगा, सबको नौकरियां मिलेगा और सारे अच्छे होगा, अच्छी फसल होगा। ఏ దేశంలో పరిపాలించే రాజు గాని అధికారి గాని దేవుని జ్ఞానం కలిగి ఉంటాడో, जिस देश का राजा परमेश्वर का ज्ञान से होगा, దేవుని జ్ఞానం బట్టి పరిపాలిస్తాడో, परमेश्वर के ज्ञान से राज्य करेगा, ఆయన పేదల్ని ఆయన వాళ్ళ హృదయాలను చూసి వాళ్ళకి మంచి ఆహారం ఇచ్చి ఆ దేశంలో సస్యశ్యామలుగా వాళ్ళు చేస్తాడు. गरीबों को देखेगा और उनकी जरूरतों को पूरा करके सबको खुश रखेगा। అందుకే చూడండి इसलिए देखिए మొదటి రాజుల గ్రంథము पहला राजाओं का ग्रंथ 4వ అధ్యాయము 4वां अध्याय 29వ వచనం చదివితే, 29 वचन देखिएगा। దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. परमेश्वर ने सोलोमन को बुद्धि दी और उसकी समझ बहुत बढ़ गई। ప్రైజ్ ది లార్డ్. Praise the Lord। ఎంత గొప్పదండి, कितना महान है ఎంత देखिए, గొప్ప దేవుడు, कितना महान परमेश्वर है, ఎంత గొప్ప దేవుడు చూడండి. कितना महान परमेश्वर है। देखिए ఏమంటున్నాడు తెలుసా? क्या कहता है, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసాడు. ज्ञान और बुद्धि दिया और उसकी बहुत बुद्धि बढ़ गई और क्या कहता है, उसका तुल्य कोई नहीं है करके बताता है। మనకేం కావాలండి? हमें क्या चाहिए? మనకు జ్ఞానం కావాలి, हमें ज्ञान चाहिए, మనకు బుద్ధి కావాలి. बुद्धि चाहिए। యాకోబు ఏమన్నాడు? याकूब क्या कहता నీకు है, బుద్ధి కావాలన్నా, अगर आपको बुद्धि నీకు चाहिए, జ్ఞానం కావాలన్నా आपको समझ चाहिए, దేవుణ్ణి అడగమను. परमेश्वर से मांगो, దేవుణ్ణి అడుగు, परमेश्वर से मांगो, దేవుడు ఇస్తాడు. परमेश्वर देगा। ఆ తర్వాత उसके बाद చూడండి देखिए యోబు గ్రంథము आयब के पुस्तक యోబు 34వ అధ్యాయము आयब 34 अध्याय 24 వచనం చూస్తే 24 वचन देखिएगा। ఆయన ఏం చేయాలని చేస్తాడండి. वो कुछ भी करना चाहे రాజును कर सकता దింపాలని దింపుతాడు, है। राजा को उतार सकता है ఎక్కించాలని ఎక్కిస్తాడు, और चढ़ा सकता है। నువ్వు అడిగితే బుద్ధి జ్ఞానం కూడా आप ఇస్తాడు. मांगने से बुद्धि और ज्ञान भी ఇక్కడ देगा। విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమును ఇతరులను నియమించుచున్నాడు. वो बड़े बड़े बलवानों को बिना पूछ पाछ के चूर चूर कर सकता है हाँ। और उनके स्थान पर दूसरों को खड़ा कर देगा। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। ఏమంటున్నాడు? क्या कहता है, దింపుతాడంట. वो उतार भी देगा। అందుకని గర్వం మాటలు మాట్లాడకూడదు ఎవరైనా సరే. इसलिए कोई भी घमंड से नहीं बात ఏ करना चाहिए। రాజైనా ఏ అధికారైనా సరే, कोई राजा हो, कोई अधिकारी क्यों ना हो, పరిపాలన పరిపాలించే రాజులైనా సరే, कोई राज्य करने वाला राजा क्यों ना हो, రాజ్యం చేస్తున్న ఈ అధికారులైనా సరే, कोई अधिकारी क्यों ना हो, గర్వపు మాటలు మాట్లాడు. घमंड से नहीं बोलनी चाहिए। మాట్లాడితే ఏమంటాడు? ऐसा बात करने से क्या होगा, దించుతాను वो అంటాడు. उतारेगा जरूर, దించుతాను, उतारेगा गद्दी నీకు से। సమయం ఇచ్చాను, आपको समय दिया हूँ, నీకు ఒక సమయం ఇచ్చాను, आपको एक समय दिया हूँ, కానీ నిలుపుకోలేకపోయావు. आप उसको संभाल नहीं पाया। సౌలు ఎవరండి? साउल कौन था? సౌలు ఎవరు? कौन था? గాడిదలు కాసుకునేవారు. गधा चराने वाला था। దావీదు ఎవరు? दाऊद कौन है? గొర్రెలు కాసుకునేవారు. भेड़ बकरियां चराने वाला। దావీదేమో గొర్రెలు కాసుకునేవారు. दाऊद भेड़ बकरियां चराने वाला था। ఈ సౌలు ఎవరండి? साउल कौन था? గాడిదలు మేపుకునేవారు. गधा चराने वाला था। గాడిదలు మేపుకునే సౌలును తీసుకొచ్చి गधा चराने वाला साउल को लाया, ఇజ్రాయేల్ రాజుగా చేసాడు. इजराइलियों को राजा बनाया। ఏం చేసాడండి? क्या किया? దేవుడు అన్నాడు, परमेश्वर ने कहा, సమూయేలు ఏడుస్తున్నాడు పాపం. समूएल रो रहे थे, సమూయేలు పిల్లలు చెడ్డవాళ్ళు అయిపోయారు. समूएल के बच्चे बिगड़ गए थे। అంతకు ముందు ఉన్న న్యాయాధిపతులు అందరూ చక్కగా ఏలుకుంటూ వస్తే, उससे पहले के न्याय सारे अच्छी तरह न्याय कर దేవుడు दिया। న్యాయాధిపతులు నియమిస్తే परमेश्वर ने ही न्यायियों को ठहराया। వాళ్ళు శత్రువులు ఓడించి దేశానికి సమాధానం ఇప్పిస్తే, शत्रुओं को हरा कर देश को शांति दिया। అయితే వాళ్ళ పిల్లలు
लेकिन उनके సమూయేలు పిల్లలు समूएल के बच्चे దుర్మార్గులైపోయారు, दुष्ट हो गए थे, దుష్టులైపోయారు, दुर्मार्ग हो गए, తండ్రి లాంటి వాళ్ళు కాదు. पिता के बराबर नहीं थे. అయితే వాళ్ళు అన్నారు, तो फिर మీ उन्होंने कहा పిల్లల వల్ల మేము ఇసిగిపోయాం. आपके बच्चों की वजह से हम हिम्मत అంటే हार चुके हैं. అధికారుల వల్ల మనం यानी విసిగిపోయినప్పుడు कि अधिकारियों से हम जब हार ఒక जाते हैं, అధికారి మన పైన రాజ్యం एक చేస్తున్నప్పుడు, अधिकारी हमारे ऊपर जब राज्य करता అతని है, వల్ల మనం విసిగిపోయినప్పుడు उसकी वजह से हम परेशान हो गए हैं. మనం ప్రార్థన చేస్తే अगर हम प्रार्थना करें, ఏమంటున్నాడు क्या कहता है దానియేలు, दानिएल, రాజా ఈ రాత్రే నీ రాజ్యాన్ని తీసేస్తున్నాడు, हे राजा आज रात को ही आपसे आपका राज्य अलग करेगा, ఈ రాత్రే నీ రాజ్యాన్ని తీసేస్తున్నాడు, आज रात को ही आपका राज्य को अलग करेगा, తనకిష్టమైన వారికి ఇస్తాడు. अपना मर्जी के लोगों को देगा. ఎప్పుడైతే రాజు సమూయేలుని అదిగో వీళ్ళు రాజు కావాలంటున్నారు కాబట్టి బాధపడబాకు, వాళ్ళు నిన్ను కాదు విసర్జించి నన్ను విసర్జించారు కాబట్టి రేపు అదిగో బెన్యమీను నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు, అతని మీద నువ్వు అభిషేకం పోసే, నీ కొమ్ము తీసిన నీరు పోసి అభిషేకించమన్నాడు. तो परमेश्वर समूएल से कहता है कि चिंता मत करो, वो आपको नहीं इनकार कर रहे क्योंकि मुझे इनकार कर रहे, इसलिए अपने लिए एक राजा चाह रहे, इसलिए बेन्यामीन को गोत्र से एक आर है उसके ऊपर तैलाभिषेक करो करके बताता వెళ్ళి है. రాజుని చేశాడు. तो जाके उसको राजा बनाया. రాజుని చేసి ఏమన్నాడు, राजा बना के क्या कहा, "నువ్వు రేపు 7 రోజులు వస్తాను, तो 7 दिन के बाद मैं आऊंगा, నువ్వు చక్కగా అక్కడ ఉండు, आप वही रहना, నేను వచ్చినా బలిస్తాను." मैं आने के बाद बलि दूंगा. కానీ ఇతను ఏం చేశాడు, लेकिन इसने क्या किया, దైవదాసుడు రాకముందే బలిచ్చాడు. प्रभु का दास आने से पहले ही बलि दे दिया. చూసారా, देखा, అన్నపానాలు పుచ్చుకున్నారు, బలిచ్చేసాడు. खाना पीना खा लिया और बलि दे दिया. ఇప్పుడు ఆయన వచ్చి तब वो ఏం सब సౌలా ఇటు చేసావంటే, क्या किया साउल करके నేనేం पूछा. చేశాను, నువ్వు రాకముందు ఎన్ని జరుగుతుపోతున్నాయి, భయంకర విషయాలు జరిగిపోతాయి. तो कहता मैं क्या करूं, आप नहीं आने में देर हो गई, यहाँ पे कितना गड़बड़ हो వెంటనే गया. ఒక మాట అన్నాడు, तुरंत एक बात कहा. ఏమన్నా తెలుసా, क्या कहा, నీ రాజ్యం తీసేసుకో. तेरे राज्य को निकाल देगा. దేవుడు నీ రాజ్యం తీసేశాడు, परमेश्वर नहीं निकाल देगा तेरे తనకి राज्य. ఇష్టానుసారుడైన వ్యక్తికి రాజ్యం ఇస్తాడు. अपने इच्छा के अनुसार के व्यक्ति को राज्य देगा. దేవునికి గనక ఇష్టం లేకపోతే, अगर परमेश्वर को पसंद नहीं होगा, దేవుని బిడ్డలను గనక బాగా పాడు చేస్తే, अगर परमेश्वर के बच्चों को दुख देगा, దేవుని బిడ్డలు కనుక దుఃఖం ఇస్తే परमेश्वर बच्चों को दुख देगा, तो ఏమంటాడు, సౌలా क्या कहते हैं, साउल సౌలా ఎందుకు హింసిస్తున్నావు. हे साउल क्यों सता మీరు रहे हो मुझे? అనుకోవచ్చు దేవుని బిడ్డలు హింసించడం దేవుడికి ఇష్టమా, तो आप समझ सकते हैं क्या परमेश्वर के बच्चों को सताव पाना क्या परमेश्वर को अच्छा लगता ఇష్టం है, లేదు. अच्छा नहीं लगता. ఏమన్నాడు, क्या कहा, సౌలా हे साउल సౌలా हे साउल ఎందుకు నువ్వు నా బిడ్డలు హింసిస్తున్నావు, क्यों मेरे बच्चों को सताते हो, ఎందుకు హింసిస్తున్నావు నువ్వు. क्यों सताते हो. వెంటనే ఏమన్నాడు, तुरंत क्या ఎవరు कहा, ప్రభువా, आप कौन है प्रभु बोला. నువ్వు హింసిస్తున్న యేసుని आप जिसकी हिंसा कर रहे थे वो यीशु है. నీతిమంతులు కొడితే కొట్టరు, తిడితే తిట్టరండి. धर्मी जन जो है डांटने पर नहीं डांटेंगे, मारने पर नहीं मारेंगे. నీతిమంతులైన క్రైస్తవ బిడ్డలు धर्मी जो मसीह के हैं, కొడితే కొట్టరు, తిడితే తిట్టరండి. कोई डांटे तो भी नहीं डांटेंगे, मारे तो నీతిమంతులు नहीं కొడతాము, मारेंगे. క్రీస్తుని కొట్టటమే. तो धर्मी जनों को मारना मसीह को मारने की बराबर. మనం నీతిమంతులు ఉండాలని కొడ దెబ్బలు తిన్నాడు ఆయన. हम धर्मी बनने के लिए ही यीशु ने कोड़े कहा काया. అయితే तो फिर ఎప్పుడైతే సౌలు దేవుని యొక్క దాసుని యొక్క మాటను వినకుండా ఆజ్ఞ మీరాడు, साउल परमेश्वर के दास की बात को ना मानते हुए आज्ञा को उल्लंघन किया. దేవుని యొక్క వాక్కులు దైవ దాసుని ద్వారా బయటకు వస్తాయి. तो परमेश्वर का वचन जो प्रभु के दास के द्वारा निकलता है, మాట్లాడుతూ वो ఉంటాడండి. बात करते దేవుని रहता है. దాసుని చూసిన మాటలు మనం వినాలండి. प्रभु के दास से आने वाली बातों को हमें వెంటనే सुनना సమూయేలు होगा. అన్నాడు, तुरंत समूएल ने తనకి कहा, ఇష్టానుసారుడు ఎన్నుకున్నాడు, अपनी इच्छा और पसंद के लोगों को चुन लिया है, తీసేసుకున్నాడు. आपको हटा दिया है, నేను తీసేశాడు. आपको निकाल दिया है, వెళ్ళిపో. चले जाओ. ఎందుకు తెలుసా, क्यों पता है? దైవ దాసుని మాట లేదు. तो प्रभु का दास का बात नहीं చెబితే నువ్వు అర్థం చేసుకోలేదు, बताने पर नहीं समझा तुमने, నీకు దైవత్వం అంటే తెలియదు, आपको ईश्वरत्व को लेकर नहीं पता, దేవుని భయభక్తులు లేవు నీకు, परमेश्वर का भय नहीं आपके దేవుని पास, మీద నువ్వు ఆనుకునే భక్తి లేదు నీకు. परमेश्वर पर निर्भर होने का भक्ति नहीं आपके पास. దేవుని మాటలు, దేవుని యొక్క దాసుని చూసే మాటలకి వాటిని గురించి మనం ఎదురు చూడాలి. तो परमेश्वर की बातें जो दास के द्वारा निकलते हैं उनके बारे में हमें बाट जोना है. ఇంకొకటి తెలుసా, एक और बात पता है, ఇంకేమంటాడు తెలుసా, యోనాతాన్ ఏమంటాడు తెలుసా, योनातान से क्या कहते हैं ఒరే पता है? యోనాతానా, నువ్వు బ్రతికున్న ఆ దావీదు బ్రతికున్నంత వరకు నువ్వు సింహాసనం నీకు దొరకదురా, ఆ దావీదుని చంపేరా అంటాడు. साउल कहता है अपने बेटा योनातान से, जब तक दाऊद जिंदा रहेगा तब तक तुझे सिंहासन नहीं मिलेगा, इसलिए दाऊद को मार डालो बोलता है. మీరు బైబిల్ చదువుకోండి, आप बाइबल को पढ़िएगा, ఒకటో సమయం చదవండి. पहला समूएल पढ़िए. ఏమంటాడు తెలుసా, क्या कहता है वो? దావీదు బతికున్నంత వరకు जब तक दाऊद जिंदा रहेगा సింహాసనం నీకు దొరకదు, आपको सिंहासन नहीं मिलेगा, చంపే దావీదుని. दाऊद को मार डालो. ఎవరంటున్నారండి, कौन कह रहे हैं? సాతాను ఆత్మ సౌల్లో ఉన్నాడు. शैतान की आत्मा साउल के अंदर. సాతాన్ ఆత్మ సౌల్లో ఉండి, అంటే అధికారి, ఆయన ఒక మంచి రాజు, ఆయనలో ఉండి దేవుని బిడ్డలను సత్తాయిస్తున్నాడు. तो देखो शैतान की आत्मा एक राजा है, अधिकारी है, उसके अंदर रहकर प्रभु के लोगों को सताता है. కానీ యోనాతాన్ అంటాడు, लेकिन योनातान कहता है అతడు నీతిమంతుడు, वो धर्मी है, నేను చంపను, मैं नहीं मारूंगा, నేను చంపను. मैं नहीं मारूंगा. అందుకనే మీరు 2 సమూయేలు 3వ అధ్యాయము
ఒకటో వచనం కనుక చదివితే आप दूसरा सामुएल का तीसरा अध्याय का पहला वचन पढ़ेगा तो దావీదు యొక్క కుటుంబం అంతా కుటుంబం అంతా అంతకంతకు వర్ధిల్లుతుందంట. दाऊद का परिवार तो दिन पे दिन आशीष पा रही है। సౌలుది साउल का అంతకంతకు और నీరసించిపోతుంది. दिन पे दिन निर्बल होता जा रहा ఎందుకని? क्यों? సౌలులో క్రోధం ఉందండి. है। साउल के अंदर गुस्सा है। సింహాసనం గద్ది కోసం ఏమైనా చేయగలరు. राजगद्दी के लिए कुछ भी कर सकता ఈ है। రోజు అధికారులు తన సింహాసనం గురించి కుర్చీ కోసం ఏవైనా చేస్తున్నారండి. आजकल के अधिकारी लोग अपने सिंहासन बचाने के लिए कुछ भी करने को तैयार है। ఏవైనా తయారుగా ఉన్నారండి. कुछ भी करने के लिए तैयार है। ఇప్పుడే నేను ఒక న్యూస్ విన్నాను. ఇప్పుడు अभी मैंने एक न्यूज देखा था। చూడండి, देखिए డబ్బులు పంచుతున్నారు. पैसा बांट रहे దాంట్లో 2 సిగరెట్లు, और उसे एक बॉक्स है उसमें 2 सिगरेट है। ఒక బాక్స్ అంట, एक बॉक्स है దాంట్లో 2 సిగరెట్లు, 2 सिगरेट है। ఒక బాటిల్, एक दारू का बोतल, దారు బాటిల్, नमकीन पैकेट, ఒక నమికిన ప్యాకెట్, एक नमकीन पैकेट है ఒక మిఠాయి, और एक मिठाई है। ఇంకా కొంత 10,000 या 5,000 पैसा డబ్బులు. और कुछ हजारों में पैसा 10,000 5,000 డబ్బులు. 5 या 10,000 पैसा उसमें। అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? इसका मतलब क्या कर रहे हैं? ఓటును కొంటున్నారు. वोट को खरीद रहे हैं। మనిషిని కొంటం అంటే ఓటును కొంటాం. इंसान को खरीदने का मतलब वोट को खरीद रहे हैं, అమ్మేస్తున్నాం. बेच रहे हैं। గెలిచాడు, वो जीत गया। నువ్వు రేపు వెళ్ళేవానికి ఏమంటాడు? कल आप जाओगे क्या कहेगा? ఒరే నువ్వు ఒక బాటిల్కి 2 సిగరెట్లకి ఒక నమ్కిన్ ప్యాకెట్కి 5,000కి నువ్వు అమ్ముడు పోయేవరా? अरे तुमने तो एक बोतल का 2 सिगरेट का एक नमकीन पैकेट का 5,000 रुपए का बिक गए तुम। నీకేం చేస్తాను నేను? और आपको क्या करूंगा? क्यों करूंगा? నీకేం సంతకం పెడతా నేను? मैं क्यों साइन करूंगा आपके? నీకెందుకు రికమెండ్ చేస్తాను? क्यों रिकमेंड करूंगा? డబ్బులు मेरा वापस दो। డబ్బులు ఇస్తే నేను లంచం ఇస్తే చేస్తా. तो घूस देगा रिश्वत देगा तभी करूंगा। అప్పుడు నువ్వేమంటా? तब क्या कहोगे? అరే అనవసరంగా ఎందుకున్నాను నేను? मेरे बेकार में चुन लिया हूँ। ఎంత బాధ పెడుతున్నాడు. कितना तकलीफ दे रहे हैं మనుషులు ఎంత బాధ పెడుతున్నాడు. लोगों को, कितना तकलीफ दे रहे हैं, చాలా బాధ పెడుతున్నాడు. बहुत तकलीफ दे रहे దేశం అశాంతం అసమాధానంలో ఉంది. हैं। देश तो अशांति और అందుకే असमाधान ఈ में है। తరములు అంటాడు దినములు చెడ్డగా ఉన్నవి, इसलिए कहता है इस पीढ़ी में दिन बहुत बुरे हैं కానీ నీతిమంతులు కావాలి. लेकिन धर्मी जन चाहिए। యోబు లాంటి వాళ్ళు కావాలి. आयब के जैसा लोग चाहिए। పౌలు శీల లాంటి వాళ్ళు కావాలి. पौलुस और शेला के जैसा लोग ఇంకెవరు चाहिए। కావాలి? నోవహు లాంటి వాళ్ళు కావాలి. नूह के जैसा लोग, దానియేలు లాంటి వాళ్ళు కావాలి. दानियल के जैसा लोग चाहिए। ఒక రోజు एक दिन దానియేలు ఇంట్లో ఉన్నాడు. दानियल घर में था। 3 స్నేహితులు ఉన్నారు. 3 दोस्त थे उनके। ఆర్యోకి వచ్చాడు. आर्यो का आया था। బాయ్ మిమ్మల్ని అందరూ చంపేస్తున్నాం అన్నాడు. मैं सबको मार डालूंगा बोला। మిమ్మల్ని అందరూ చంపేస్తున్నాం అన్నాడు. आप सबको मार डालूंगा। ఎందుకు कहा? అన్నాడు? क्यों? రాజాజ్ఞ అన్నాడు. राजा की आज्ञा है। రాజాజ్ఞ అన్నాడు. ये राजा की ఎందుకు आज्ञा అన్నాడు? है। क्यों? రాజు కల వచ్చిందంట. राजा को सपना आया, ఎవరు చెప్పలేకపోయారు. उसको अर्थ कोई नहीं बता पा रहे, ఎవరు అలా కాలేదు. किसी की बस की नहीं हुआ। చివరికి రాజును అవమానపరుస్తున్నారు. और राजा को ही अपमान कर रहे हैं। కలజెప్పు అంటున్నారు. पूछ रहे राजा से अपना स्वप्न तो बताओ। ఆ జ్ఞానం లేవన్నారు తెలుసా? तो ज्ञानी ने क्या ఆ कहा? యొక్క బబులోను జ్ఞానం లేవన్నారంటే बाबिलोन का ज्ञानी ने क्या దేవతల कहा? ఆత్మ ఎవరిలో ఉండదు. ईश्वर की आत्मा तो देवताओं की आत्मा किसी के अंदर नहीं ఆ होगा। దేవతల ఆత్మ ఉంటే కానీ వాడు చెప్పడం. किसी के अंदर देवताओं की आत्मा होगा तो वही बता पाएगा। మనుషుల్లో వాళ్ళు ఉండరు. मनुष्य में वो आत्मा नहीं రాజా होगा। నువ్వు కల చెబితే నీ భావం చెప్తావు. अगर राजा आप अपना स्वप्न बताओगे तो उसका अर्धम बताएंगे, మా వల్ల కదా లేకపోతే. नहीं तो हमारे पास की नहीं है। కళాకలభం రెండు మేము చెప్పం. स्वप्न और स्वप्न का अर्धम नहीं बता सकते। మీ ఇళ్ళ దగ్గర పెడతా, आपका घरों को जलाऊंगा, నీ బిడ్డలను చంపేస్తా, आपको बच्चों को मार डालूंगा, వృద్ధి చేపిస్తారు. आपको फांसी में लटका दूंगा। చూసుకోండి. देख लो बोल रहे राजा। ఆర్యోకి చెప్పాడు వచ్చి. आर्योक ने आके ये बात बताया, దానియేలు చెప్పాడు. दानियल को बताया। దానియేలు ఎవరండి? दानियल कौन है? నీతిమంతుడు, धर्मी है, దేవుని మనిషి. परमेश्वर का लोग है। నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళన్నాడు. कहा मुझे राजा के पास ले जाओ। రాజు దగ్గర తీసుకెళ్ళాడు. राजा के पास लेके गए। రాజా "हे राजा, మేము చెప్తాం, हम बताएंगे, టైం ఇవ్వు, हमें समय दो, టైం ఇవ్వు అన్నాడు. समय दो। వచ్చి ఏమన్నాడు? आके क्या कहा? దేవుణ్ణి ఎన్నుకుందాం, ఏడుకుందాం. परमेश्वर से हम विनती करेंगे, దేవుణ్ణి ఏడుకుందాం. परमेश्वर से हम पुकारेंगे। చూడండి, దేవుణ్ణి ఏడుకుంటే ఏం చేశాడు? परमेश्वर को पुकारने से क्या हुआ? పరలోకముందున్న దేవుడు, स्वर्ग में जो మా परमेश्वर, దేవుడు పరలోకంలో ఉన్నాడు. परमेश्वर स्वर्ग में ఆ है। పరలోకంలో ఉన్న దేవుడు स्वर्ग में रहने वाला ఈ కలం परमेश्वर చెప్తాడు. उसको स्वप्न को बताएगा। నేను కాదు రాజా, मैं नहीं हूँ राजा, నీ కలం ఆయన చెప్తాడు. आपका स्वप्न वो बताएगा। ఇల్లు అంటాడు, जाके कहता है, రాజా "हे राजा, నేను ఏదో గొప్పవాడినని, मैं बहुत महान నేను बोलकर, గరుడనని मैं बहुत सम्मानजनक हूँ నేను बोलकर చెప్పట్లేదు. కానీ मैं नहीं बता रहा हूँ। నీ స్థితి ఏమిటో నీకు తెలియజేయటానికి దేవుడు నా ద్వారా పలుకుతున్నాడు. आपकी हालत क्या है उसे बताने के लिए परमेश्वर मेरे द्वारा बात कर रहे हैं। దేవుని బిడ్డలు, परमेश्वर के लोग, క్రైస్తవులు, मसीह है, అంటే నేను అపవిత్రులుగా ఉండట్లేదు, जो अपवित्र है उनके लिए नहीं बोलते, నీతిమంతులు. जो धर्मी है। అందుకే అంటాడు, నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకంగా బహుగలంగా ఉంటుంది. इसलिए कहता है धर्मी जन की प्रार्थना पूर्ण मन से बड़ी सामर्थ से మొర్ర होगी। పెడితే अगर वो लोग पुकारेंगे దుర్మార్గులైన రాజుల్ని, అధికారులు గద్దె तो దించుతాడు. दुष्ट राजाओं को, अधिकारियों को अपनी गद्दी से नीचे उतारेगा, గద్దె దించుతాడు. नीचे उतारेगा। కాబట్టి
కాబట్టి మనం ప్రార్థన చేయాలి. इसलिए हमें प्रार्थना करना है. ఏం చేయాలి మనం? क्या करना है? ప్రార్థన చేయాలి. प्रार्थना करना ఆయన है. ఎవరిని ఎక్కించాలి, वो जिसको भी चढ़ाना ఎవరిని चाहे, దించాలో किसको भी उतारना चाहे, ఆయన తెలుసు. वो जानता है. ఆయనకి తెలుసు. परमेश्वर जानता है. జైల్లో ఉన్నటువంటి మన బిడ్డలను కూడా జైలు ఆ దివారాలు పగలవుతుంది బయట తీసుకోవాలి. जो बंदी खाने में अपने लोग हैं उनको भी उन दीवारों को तोड़ कर लेके आएगा. తీసుకొస్తారు బయట. लेके आएगा. పేతురుని తీసుకురాలా, क्या पतरस को नहीं लेके పౌలు आया? శీలను తీసుకురాలా, पौलुस सिलस को नहीं लाया? తీసుకురాపోవడం కాదు, लाकर लाना ही ఆ नहीं. కుటుంబం రక్షించబడ్డారు. पूरा परिवार भी बच गए, उद्धार ఆ पाए. ఇంట్లో బాప్తిస్మం ఇచ్చారు. उस घर के लोगों को बपतिस्मा दे दिए. కొర్నేలు ఇంటికి వచ్చారు. कुरनेल के घर आए, అందరూ అన్య భాషలు పొందారు. उनके सबने अन्य भाषा पाया. దేవుని దాసులు మాట్లాంటారు. परमेश्वर के दास की बात सुनेगा, కుటుంబం ఆశీర్వదించబడదు, परिवार आशीष पाएगा, రక్షించబడదు. उद्धार पाएगा. ఎందుకంటే ఆయన దేవుని మాటలే చెప్తాడు. क्योंकि वो परमेश्वर की बातें ही बताएगा. దేవుని మాటలోనే ఆయన నడిపిస్తాడు. परमेश्वर की बातों में वो चलाएगा. అందుకే అన్నాడు నోవాహో, इसलिए कहता है नूह, ఇదిగో నేను చూశాను, मैंने देखा చెడిపోయింది మొత్తం. पूरा दुनिया बिगड़ गई ఒక है. పని చేయి, एक काम करो, నీ ఇంటి వారి కొరకు अपना घर के लिए వాడు తయారు చేసుకో. नाव को बनाओ. నువ్వు నీతిమంతుడివి, आप धर्मी हो, నీవును నీ ఇంటి వారు రక్షించబడదు అని आप చెప్పాడు. और आपका घर उद्धार पाएगा. పౌలు గారు చెప్పాడు, पौलुस ने నీవును कहा, నీ ఇంటి వారు రక్షించబడతారు. आप और आपका पूरा घराना उद्धार पाएगा. నోవాహో, ए नूह, నువ్వు నీతిమంతుడివి, आप धर्मी हो, నేను నిన్ను చూశాను, मैं आपको देखा हूँ. నీ కుటుంబం కొరకు अपने परिवार के लिए వాడు కట్టు. नाव बनाओ. చూసారా, देखा, వాడు కట్టాడు. नाव बनाया. కట్టి తన కుటుంబం కోసమే కాదండి, अपने परिवार के लिए नहीं, అనేక మందిని హెచ్చరించాడండి. बहुत सारे लोगों को सावधान किया. ఆత్మ రూపిగా వాళ్ళనంట హెచ్చరించాడండి. आत्मरूपी से जाकर उनसे बात किया, सावधान किया. అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? వాళ్ళు వచ్చి చూశారు, उन्होंने आके देखा, నోవాహుని అడుగుతున్నారు, उनसे पूछ रही थी, ఏంద్రా నావ కడుతున్నావు, क्यों यहाँ पे जहाज కొండ మీద बना रहे? కడుతున్నావేంద్రా? नाव जहाज जो है पहाड़ के ऊपर क्यों అరే बना ఎక్కడ रहे? సముద్రం దగ్గర నావ కట్టాలి, समुद्र के किनारे पे बनाना चाहिए. నువ్వేంద్ర కొండ మీద కడుతున్నావు? आप क्यों पहाड़ के ऊपर बनाते हो? ఏమన్నాడు తెలుసా? क्या बोला पता है? ఇక్కడ వరకు నీళ్ళు వస్తాయి. यहाँ तक पानी आएगा. ఎవరు చెప్పారు నీకు? कौन बताए तुमको? దేవుడు చెప్పాడు. परमेश्वर ने कहा, ఈ కొండ అంతవరకు నీళ్ళు వస్తే జాగ్రత్తగా ఉన్నాను. ये पहाड़ तक पानी आएगा, सावधान ఇప్పుడు रहो. పిచ్చోడు అనుకున్నారు, उन्होंने बोला ये पागल ఇప్పుడు है, ఎర్రోడు అనుకున్నారు. ये मूर्ख है, వీడికి समझा. ఏం పిచ్చి పట్టింది వీడికి. इसको पागलपंती चढ़ गए. बोला ఏంద్రా ఈ కొండంత నీళ్ళు వస్తాయా? एक बार पहाड़ डूबने के जितना पानी आएगा, ఇంతవరకు నీళ్ళు వస్తాయా? इतना पानी आएगा. నాకు దేవుడు చెప్పాడు, उन्होंने कहा, मुझे तो परमेश्वर లోకం ने कहा, చెడిపోయిందంట. संसार बिगड़ गई है. అచ్చా మేము చెడిపోయినోళ్ళవను నువ్వు మంచోడు. तो बोलने लगा, अच्छा हम बिगड़े हुए हैं और तू सुधरा हुआ. అంటే దేవుడు నీ ఇంటి కొరకే కట్టుకోమన్నాడు. अच्छा परमेश्वर ने केवल तेरे घर के लिए बनाने के बोला. చూద్దాం కానీ देखेंगे. కడుతున్నాడు, बनाते जा रहे, వస్తున్నారు. आ रहे. ఏమన్నా నావాహ क्या नू నిజంగా వచ్చిందంటరా? क्या सच्ची में आएगा? భయం పడుతుంది వాళ్ళకి, अंदर डर ఎందుకంటే भी నీతి लगा, బంధుడినా. क्योंकि ये नू धर्मी है. అందుకని యేసుప్రభు వచ్చి అంటారు, इसलिए यीशु पासा के कहते हैं, మేము దేవుని కుమారుడితోటి ఏమైనా పాపం చేస్తామని నువ్వు క్రీస్తు అయితే నువ్వు క్రీస్తు వచ్చి చెప్పు. तो आके बोलते शास्त्री पर से, अगर आप मसीह हो तो बताओ कहीं परमेश्वर को ఎన్నోసార్లు చెప్పారు, మీకు అర్థం हम కాదు. गलत तो नहीं कर रहे. నోవాహు ఏమంటాడు? तो यीशु बोलते అరే कई बार బాబాయ్ बताया हूं. వస్తుంది, तो नू बोलते हाँ जरूर आएगा, మాయా వస్తుంది, आएगा जरूर, అన్నయ్య వస్తుంది, भैया आएगा जरूर. అందరూ చెబుతున్నాడు. सबसे बोल रहा था. ఇంటికి వెళ్తున్నారు, घर जा रहे, పడుకొని लेट कर, ఆత్మ మాట్లాడుతున్నారు. और उनसे आत्मा बात कर रहा था. నిజంగా నోవాహు నీతిమంతుడు. सच में तो धर्मी है. ఒకవేళ జలప్రలయం వస్తే क्या पता धर्मी जल प्रलय आ गए तो వాళ్ళ ఆత్మ అంతరాత్మ మాట్లాడుతుంది, उनकी अंदरूनी आत्मा बात कर रही थी, మాట్లాడుతుంది. बात कर रही అయినా వాళ్ళు थी. లోపల फिर भी उन्होंने आधी नहीं చివరికి हुआ. ఎంతమంది రక్షించబడ్డారండి? अंत में कितने लोग उद्धार पाए ఇంటి हैं? వాళ్ళే. केवल घर के ఈ लोग. రోజు आज ఇప్పుడు अभी యేసుప్రభు వస్తే यीशु मसीह आएगा నీ ఇంటి तो వాళ్ళు రక్షించబడతారా? क्या आपके घराने उद्धार पाया हुआ है? నీ ఇంటి వాళ్ళు आपके घराने ఈ రోజు आज మన సంఘంలో मेरे कलिशा में ఎవరింటికి వాళ్ళు, अपने घर को लेकर ఎవరింటికి వాళ్ళు अपने अपने घर నా से కుటుంబం రక్షించబడి, मेरे परिवार उद्धार पाना నా है. బిడ్డలు నేను, मैं और मेरे बच्चे, నా భార్య నేను, मेरा पत्नी और मैं, ఏ సొత్తే यीशु आ गए तो ఎత్తబడాలి, उठा लिया నా जाना है. కుటుంబం వరకు ఎత్తబడాలి. मेरा परिवार उठा लिया जाए. నీవు ఈ రకం కనుక నువ్వు కనుక నీ కుటుంబం పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటే इस प्रकार का प्रेम अपने परिवार के साथ रखोगे, ఇతరులు నిన్ను ఆకర్షిస్తారు, दूसरे लोग आपको आकर्षित करेंगे, సమాధానంగా ఉంటారు, शांति से रहेंगे, ఒకరినొకరు एक హెచ్చరించుకుంటారు. दूसरे को सावधान ఎందుకంటే నీ करेंगे, కుటుంబం రక్షించబడుతుంది, क्योंकि आपका परिवार बच गए हैं, ఇతరుల కుటుంబం రక్షించబడుతుంది. दूसरा परिवार भी बचाया जाता है. కాబట్టి ఈ రాత్రి इसलिए आज रात ఈ को రాత్రి మనం దానియేలు లాగా, हम दानियल के समान, ఆ మార్త ఆ మార్కుస్ తల్లిలాగా, उमरकुस की माँ की बराबर, యోగు లాగా, आयब की जैसा, సొలొమోను లాగా, सोलोमोन की जैसा, నోవాహు లాగా नूह की जैसा మనం ప్రార్థన చేస్తే, अगर हम प्रार्थना करें దేవునితోటి మనం గనక శబాష్ तो అనిపించుకుంటే परमेश्वर से अगर शाबाशी पाएंगे, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. परमेश्वर हमको आशीष देगा. ఇప్పుడే సైతం వస్తే మన పరలోకానికి వెళ్ళిపోతాం. अभी यीशु आने से हम स्वर्ग में जा पाएंगे. రాజ్యాల నుంచి గది దింపేవాడు ఎక్కించేవాడు ఆయనే.
तो गद्दी के ऊपर बिठाने वाला, गद्दी से उतारने वाला राजा उनको वही है। దానియేలు లాగా ఉంటారు, इसलिए हम दानिయేल के जैसा है, షడ్రకు మేషకు అబేద్నెగో లాగా ఉంటారు, शेड्रक मेशक अबेदनगो की जैसा ప్రార్థన చేసేవాళ్ళు प्रार्थना करने वाला बने। ఏమంటున్నాడు వెళ్ళి, क्या कहता है? రాజా నీ కాలం నేను చెప్తాను, राजा आपका स्वप्न में बताओ, చెప్పాడు, बता दिया, కళ చెప్పేశాడు, स्वप्न बता दिया, కళ భావం చెప్పేశాడు, स्वप्न का अर्थ भी बता दिया। అక్కడ ఉన్న ఎవరిని కూడా చంపలేదు. तो वहां का किसी और लोगों को भी नहीं मारा राजा। ఈయన రక్షించబడ్డారు, వీళ్ళు నలుగురు రక్షించబడ్డారు, चारों बच गए हैं, వాళ్ళని కూడా రక్షించారు. बाकी लोगों को भी बचाया। అప్పుడు అన్నాడు, तब कहा ఈయన దేవుడే గొప్పవాడు, इनका परमेश्वरी దేవుడే దేవుని ప్రార్థించు. देश के लोगों इनकी परमेश्वर को అధికారుల నోటి నుంచి మన దేవుని శబాస్ అనిపించాలంటే अधिकारी के मुंह के द्वारा हमारे परमेश्वर को शाबाशी देना है। క్రైస్తవులలో నీతిమంతులు లేవాలి, मसीहों में धर्मी जन उठना है, నీతిమంతులు లేవాలి. धर्मी जन उठना है। లెగిస్తే अगर उठेगा तो వాళ్ళు ప్రార్థన చేస్తే, वो प्रार्थना करने ఉదయ से, కాలంలో లేచి ప్రార్థన చేస్తే, भोर के समय उठ के प्रार्थना करने ఉదయ से, కాలంలో మొర పెడితే, भोर के समय पुकारने से, మొర పెడుతున్నాం ఇప్పుడు हम पुकार रहे हैं మనం आजकल, మొర పెడుతున్నాం, हम पुकार रहे हैं, ఉదయ కాలంలో మొర పెడతాం, भोर से उठ के पुकार रहे దేవుడు हैं, వింటాడు మన ప్రార్థన, परमेश्वर सुनेगा हमारी వింటాడు మన प्रार्थना, ప్రార్థన. सुनेगा हमारी రండి प्रार्थना। ప్రార్థిద్దాం. आइए प्रार्थना వందనాలు करें। నాయన, धन्यवाद प्रभु స్తోత్రాలు जी। ప్రభు. स्तुति हो ఈ రాత్రి परमेश्वर। మీరు మాట్లాడారు, आज रात को आपने नहीं बात అద్భుతాలు किया, చేసేది, अद्भुत कार्य करने చూచున్న वाला దేవుడివి, देखने वाला దినములు परमेश्वर। చెడ్డగా ఉన్నవి, दिन बहुत ఓ बुरे हैं, తండ్రి అధికారులు చెడ్డగా ఉన్నారు, अधिकारी भी बहुत बुरे हैं, భయంకర దినాలు ఉండి నాయన. भयंकर दिनों में हैं ఈ प्रभु రోజు जी। ఈ దినాలను పనిచేయి. इन दिनों में आप काम करो प्रभु మీరు जी। అంటున్నారు, आप कहते हो ఈ తరములో నువ్వు నోవాహులాగా ఉంటున్నావా, इस पीढ़ी में क्या आप नूह की जैसा దానియేలు हो? లాగా ఉంటున్నావా, क्या दानिయేल के जैसा हो? ఇదిగో ప్రార్థన చేసే ఒక మార్కుస్ తల్లిలాగా ఉంటున్నావు, या प्रार्थना करने वाला मरकुस की माँ के बराबर हो तुम? పౌలు శీలలాగా ఉంటున్నారా, क्या पौलुस शीला जैसा हो? సొలొమోను అటువంటి జ్ఞానం అడుగుతున్నారా, क्या राजा सोलोमन के जैसा ज्ञान मांगने वाले हो? దానియేలు లాగా ఆవిడ రక్షించుకుని ఇతను రక్షించేవాళ్ళగా ఉంటారు, दानिయేल के बराबर खुद बचकर और दूसरों को बचाने वाला बनना। దేవుని అడిగేవాళ్ళగా ఉంటారు. परमेश्वर को मांगने वाला होना चाहिए। పరిస్థితులు మారుతాడు, हालतों को बदल देगा, పిల్లల పరిస్థితులు మారుతాయి. प्रियो हालतों को बदल రండి देगा। ప్రార్థిద్దాం. आइए प्रार्थना ప్రార్థించే करेंगे, వాళ్ళగా ఉన్నాం. प्रार्थना करने वाला వందనాలు बने। నాయన. धन्यवाद ఈ प्रभु దాసుని जी। ద్వారా మాట్లాడి కొద్ది మాటలు आपके दास के द्वारा बताएंगे ये ప్రతి वचन హృదయంలో 100 పనిచేయాలి. हर एक हृदय में 100 गुना काम సాతాను करने पाए। ఎత్తుకుపోకుండా शैतान उठा के ఒక ना ले అగ్గిలాగా जाए, ఉండాలి, एक आग के बराबर ఒక काम మంటలాగా करे, ఉండాలి, एक आग के बराबर काम నిరసత్వం करे, ఉండకూడదు, निरुत्साह से ना रहे, అగ్గిలాగా ఉండాలి. एक आग जैसा रहे ఓ प्रभु जी। ప్రభు యొక్క బిడ్డలు అగ్గిలాగా ఉన్నారు, प्रभु के लोग आग के समान हो, ఓ ప్రార్థనా పరులుగా ఉన్నారు. प्रार्थना के योद्धा हो। వందనాలు చెల్లిస్తూ धन्यवाद करते ఈ हुए దాసుని प्रभु ద్వారా जी, మాట్లాడి కొద్ది మాటలు आपके दास के द्वारा बोए गए वचन यीशु के नाम से आशीष पाए। आमीन। आमीन। का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। आमीन आमीन। आमीन।